ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం ఏ రేంజ్లో కొనసాగుతుందో మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పాత సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మధ్యలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రెగ్యులర్గా మాత్రం ఈ ఇద్దరు హీరోలే టాప్ స్థానంలో ఉన్నారు. ఇకపోతే ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం 2023 సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డునైతే క్రియేట్ చేయలేకపోయింది. కానీ మొదటి రోజు 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 5లో నిలిచింది. ఈ చిత్రం తర్వాత మరో ఎన్టీఆర్ పాత సినిమా రీ రిలీజ్కి సిద్ధమవ్వలేదు. అయితే వచ్చే నెల 20న ఆయన పుట్టినరోజు కావడంతో యమదొంగ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 4K రిస్టోరేషన్ పూర్తయింది. ఇండియాలో 4Kలో, విదేశాల్లో 8K క్వాలిటీతో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో ఎలా అయినా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పాలనే కసితో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రానికి మొదటి రోజు 8 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆల్ టైమ్ డే 1 రికార్డు నమోదు చేసింది. ఈ రికార్డును ఎన్టీఆర్ యమదొంగ చిత్రం బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్, సీడెడ్, ఓవర్సీస్ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ చిత్రానికి రికార్డ్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కానీ మిగిలిన నైజాంలో మాత్రం రికార్డు వచ్చే అవకాశం లేదు. సింహాద్రి చిత్రానికి కూడా నైజాం ప్రాంతంలో చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక గ్రాస్ వచ్చేది నైజాం ప్రాంతం నుండే. కాబట్టి మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పడం అంత తేలికైన విషయం కాదు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళి ఆగుతుంది అనేది. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.